హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. నేను సీనియర్ జర్నలిస్ట్ని. ఈరోజు మనం ప్రజాప్రశ్న పేపర్కి సంబంధించినటువంటి అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చూద్దాము. ఒకసారి మనం ఆ పేపర్లో చూస్తే ఫస్ట్ బ్యానర్ హెడ్డింగ్ కింద పార్టీ పరంగానే బీసీ రిజర్వేషన్లు అనే ఐటమ్ని కవర్ చేశారు. అంటే కాంగ్రెస్కి సంబంధించినటువంటి రాజకీయ వ్యవహారాల కమిటీ అనేది నిన్న గాంధీభవన్లో సమావేశం అయితే జరిగింది. అందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కానీ, మరి పీసీసీ చీఫ్ అయినటువంటి గౌడ్ కానీ, మహేష్ గౌడ్ కానీ, తర్వాత ఆమె ఇన్ఛార్జ్ ఉన్నారు కదా ఆమె కానీ, వీళ్ళందరూ కలిసి అందరైతే పాల్గొన్నారు. వాళ్ళు ఏమేమి ప్లాన్ చేశారంటే 42% రిజర్వేషన్ అనేది అమలు అనేది గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉండిపోవడం వల్ల పార్టీ పరంగానే బీసీ రిజర్వేషన్లు ఇద్దాం, ప్రస్తుతానికైతే మనము ఒక అడుగు చేస్తే మిగతా పార్టీలు కూడా అదే అడుగులోకి వస్తాయి అని చెప్పేసి ఆలోచన అయితే చేశారు. కానీ చట్టపరంగా తీసుకురావడం అనేది అసాధ్యమని కూడా వాళ్ళైతే గ్రహించారు. సరే, ఆ నెపాన్ని అయితే ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీ మీదకైతే వేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ వాళ్ళైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్లో దానికి అనుగుణంగా పార్టీ పరంగా ఇవ్వాలని చెప్పేసి ఇది ఆలోచన అయితే ఉంది. ఈ కేసీఆర్ తెచ్చిన చట్టం వల్లే ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి కొత్త వాదన ఒకటి తెరలోకి తీసుకొచ్చారు. బీసీలకు విద్యా అవకాశాలు 42 రిజర్వేషన్లు కల్పిస్తూ మంత్రివర్గంలో ఆమోదించి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసుకున్నామని, కానీ స్థానిక సంస్థల్లో ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి మరో బిల్ తీసుకొస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే పీఏసీలో చెప్పారు. మళ్ళీ 25వ తారీఖు రేపు దీనికి సంబంధించి మంత్రివర్గ సమావేశం కూడా జరగబోతుంది. దాంట్లో డెసిషన్ తీసుకునే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి 42% రిజర్వేషన్ సంబంధించి. తర్వాత ఇంకొక హైలైట్ అంశం ఏంటంటే, సమస్య ఉంటే కొనడం మానేయండి అని చెప్పేసి అమెరికాకి జయశంకర్ గట్టి వార్నింగ్ అనేది ఇచ్చారు. చాలా కీలకమైనటువంటి అంశం ఇది. భారత్ అమెరికా సంబంధాల్లో వాణిజ్య విధానాలు, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి వంటి అంశాలపై భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ది ఎకనామిక్స్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం 2025లో పాల్గొన్న జయశంకర్ అగ్రరాజ్యానికి గట్టి వార్నింగ్ అనేది ఇచ్చారు. జనరల్గా ఏంటంటే, భారత్ నుంచి చమురు శుద్ధి చేసినటువంటి ఉత్పత్తులు కొనడంలో అమెరికాకి ఏమైనా సమస్యలు ఉంటే వాటిని కొనడం మానుకోండి అని చెప్పాడు. అంటే మీరు రష్యా నుంచి ఆయిల్ తీసుకొచ్చి మీరు దాన్ని శుద్ధి చేసి మళ్ళీ మాకు అమ్ముతున్నారు, ఆ డబ్బులతో వచ్చిన డబ్బులతో మీరు లాభం పొందుతున్నారు, మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని రష్యా ఆ డబ్బుల్ని యుద్ధానికి ఉపయోగిస్తుంది అని చెప్పి కొత్త లాజిక్లు, పిచ్చి లాజిక్లు అని చెప్పి ట్రంప్ అయితే మన మీద 50% టారిఫ్స్ అయితే వేశాడు. అయితే అసలు ఎవడు కొనమన్నాడు మిమ్మల్ని? మా దగ్గర నుంచి కొనకపోతే మానేయండి, నువ్వు కాబట్టి వేరేవాడు కొనుక్కుంటాడు, నువ్వు కొనుక్కునే ఉంటావు. వాళ్ళు కంటిన్యూగా నడిపిస్తూనే ఉన్నారు. నేను ఆ మధ్య వీడియోలో ఒకటి పెట్టాను, మన దాంట్లో మనని బెదిరిస్తారు 50%కి, వాళ్ళు మాత్రం కంటిన్యూగా కొనుక్కుంటూనే ఉన్నారు. వాళ్ళకి ఒక నీతి, మనకు ఒక నీతి. పైగా చైనా కూడా కొంటుంది. చైనాని ఏమి అనలేరట. చైనా అంటే ఏదన్నా చైనా మీద ఆంక్షలు కానీ లేకపోతే ఇట్లాంటి ఏదైనా చేస్తే, మనకు చేసినట్టు చేస్తే గ్లోబల్గా దెబ్బతింటాయట, మొత్తం వ్యవస్థ అంతా దెబ్బతింటుందట. అప్పట్లో ఇదే అమెరికా మనని రష్యా నుంచి కొనుక్కోండి, లేకపోతే గ్లోబల్గా రేట్లు ఇదవుతాయి, డౌన్ అవుతాయి, మీరు కొనటం వల్ల ఏంటంటే రేట్లు ఒక స్టెబిలిటీ అంటే అది అని చెప్పినందువల్లే మనం అప్పుడు కొనుక్కుంటూ స్టార్ట్ చేసాము. అది ఇప్పుడు పెరిగిపోయింది. సరే, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా మనకే ఎక్కువ అమ్మింది అనుకోండి. కానీ అది గ్రహించుకోకుండా ఇప్పుడు మన మీద ఆంక్షలు వేసి రోజుకొక పిచ్చివాడు అవుతున్నాడు. ఎవడో ఒక మంత్రి రోజుకొక పిచ్చివాడు అవుతున్నాడు. సరే, ఏదైతే అదైంది, మన వాళ్ళు అయితే గట్టి నిర్ణయంతో ఉన్నారు. ఈరోజు జయశంకర్ గారు కూడా నిన్న గట్టి ఇదైతే, మా దగ్గర కొంటే కొనండి, కొనకపోతే కొనకపోండి, మిమ్మల్ని ఎవరు కొనమని చెప్పారు, మేము అమ్ముకుంటాము అని చెప్పి అన్నాడు. అది మంచి ఇది అని నేనైతే అనుకుంటున్నాను. ఇక మూసీకి సంబంధించి భారీగా ప్రక్షాళన నిధులు అయితే వస్తాయట. మరి 375 కోట్లు మళ్ళీ నిధులు చేస్తారట. మరి ఇది ప్రతిసారి బూడిదలో పోసిన ఇదిలాగా అవుతున్నాయి, అంటే తీసుకుపోయి మురికి నీళ్ళలో పోసిన డబ్బుల్లాగా అయిపోతున్నాయి నాకు తెలిసి. అది ఏమన్నా ఈసారైనా కనుక్కుంటారేమో చూడాలి. ఇక దీనికి సంబంధించిన ఇంకా 3వ పేజీలో మనకి ఒక మంచి వార్తను ఒకటి కవర్ చేశాడు. మనం ఒక్కసారి 3వ పేజీకి వెళ్దాము. ప్రజాప్రశ్న దీని గురించి మీరు వింటున్నారు. ప్రజాప్రశ్న అనాలిసిస్ గురించి నేను వివరిస్తున్నాను. లబోదిబోమంటున్న ప్లాట్ల బాధితులు, ఒక్కొక్కటిగా బయటపడుతున్న రియల్ ఎస్టేట్ మాఫియా మోసాలు, సమావేశమైన ఎర్రచెరువు శిఖరం భూమి ప్లాట్ల బాధితులు, న్యాయం జరిగేదాకా ఎలా అంటూ ఆందోళన, సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయాలని బాధితుల డిమాండ్. ఈ మధ్య కాలంలో అవుట్స్కట్స్లో నిజంగా అయితే ఒకళ్ళ భూమిని 10 మందికి అమ్మి 10 రిజిస్ట్రేషన్ పత్రాలు పుట్టించిన దాఖలాలు అయితే ఉన్నాయి. మరి అప్పట్లో ధరణి కానీ ఇంకోటి కానీ ఏది వచ్చినా కానీ అసలు రెండో వాటికి రిజిస్ట్రేషన్
ఎలా అవుతుందో కూడా అర్థం కాదు, అట్లా రిజిస్ట్రేషన్లు అయిపోతున్నాయి. అంటే చార్మినార్ని కూడా బై నెంబర్ వేసుకొని చార్మినార్ని కూడా చేసుకునేంత పరిస్థితి, అసెంబ్లీని కూడా చేసుకునేంత పరిస్థితి కూడా వచ్చింది మన దగ్గరికి. కానీ ఇప్పుడు ఈ ప్లాట్లు కొని అమ్మితే అధిక లాభాలు వస్తాయని చెప్పేసి కొంతమంది ప్రజలు రియల్ ఎస్టేట్ మాఫియా ఆగడాలకు బలైపోతున్నారు. చెరువులు, గుట్టలు, ప్రభుత్వ భూములు ఏది పడితే అది కబ్జా చేసి మరీ ప్లాట్లు కొట్టి కొంతమందికి కేటుగాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కోట్లు గడించారు. బాధితులు మాత్రం ఇప్పుడు వాటిని కొనుక్కొని లబోదిబోమంటున్నారు. నిలువురా మోసపోయామని చెప్పేసి మానసికంగా ఆందోళన చెందుతున్నారు. దానికి సంబంధించిన ఐటెంని ప్రజాప్రశ్న 3వ పేజీలో కవర్ చేశారు. లబోదిబం ఉంటున్న ప్లాట్ల బాధితులని మేడ్చల్లో ఎక్కువగా ఎలాంటి ఏమైనా జరుగుతున్నాయంటే మేడ్చల్ ఎర్రచెరువు సికం భూముల్లో ప్లాట్లు కొన్న బాధితులు లబోదిబం అంటున్నారు. మేడ్చల్లో ప్లాట్ నెంబర్లు కూడా ఇచ్చారు. ఈ నెంబర్లలో చాలా ఇదైతే జరుగుతుందట. 28 మంది దాదాపు మోసపోయారట సికం భూముల్లో ప్లాట్లు కొని. సికం భూములు అంటే ప్రభుత్వ అది మన చెరువుకు సంబంధించినవి, చెరువుకు సంబంధించిన సికం భూములు కొనకూడదు. అలాంటిది వాళ్ళు కొన్నారట, కొని మోసపోయారట. ఈ విషయంలో సమగ్రంగా న్యాయం జరపాలని చెప్పేసి వాళ్ళు అయితే కోరుతున్నారు. వీళ్ళు రెవెన్యూ అధికారులు ఏమంటారంటే ఎర్ర చెరువు శకంలో ప్లాట్లు వేసి అమ్ముకుంటున్నారంటూ వచ్చిన కథనాన్ని రెవెన్యూ చెరువు శకం దగ్గరికి వెళ్ళి విచారణ అయితే జరిపారు. ఎల్ఆర్ఎస్కి ఎలాంటి ప్రొసీడింగ్స్ లేవని కూడా వాళ్ళు చెప్పారన్నమాట. ఇది దారుణము. మరి ఇట్లాంటి లేకుండా వీళ్ళకి అనవసరంగా వీళ్ళు కూడా వెనక ముందు చూసుకోకుండా దవ్వుకొని కొంటే మాత్రం ఇట్లా దీంట్లో ఇబ్బందులు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా, ఇప్పుడు అందులో హైడ్రా కూడా వచ్చింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటే బెటర్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇక మనకి 8వ పేజీలో ప్రజాప్రశ్న వాళ్ళు ఎప్పుడు కూడా 8వ పేజీలో మంచి ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ కవర్ చేస్తారు. దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ మనం 8వ పేజీలో చూద్దాము. ఇందులో మహిళలు వంట చేయడం మర్చిపోయారని ఒక మంచి ఐటమ్ని కవర్ చేశారు. ఇవాళ సండే కాబట్టి ఇలాంటి ఐటమ్ అయితే మంచి ఐటమ్. ఇది కర్రీ పాయింట్లకే పరిమితమయ్యారు అని చెప్పేసి ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశారు. ఏంటంటే బయట ఫుడ్కి అలవాటు పడ్డారు ప్రమాదకరంగా. మహిళలు పాకశాస్త్రంలో అన్వేషణ చేయి, కానీ నేడు అలాంటి పరిస్థితి లేదు. బిర్యానీ నుండి పిండి వంటల దాకా అన్నీ బయట కొనుక్కుంటున్నారు. బయట వంటలు కుటుంబ ఆరోగ్యానికి ఇంటి వంటలే కుటుంబ ఆరోగ్యానికి రక్షణ కవచము. తల్లుల నిర్లక్ష్యము పిల్లలు పెద్దల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడింది. అలాగే మహిళల మేల్కొల్పు అవసరము, ఇంటి వంటల ప్రాముఖ్యత పెరగాలని చెప్పేసి ఒక ఐటమ్ అయితే కవర్ చేశారు. నేను ఇది చదవడానికి ముందు ఒక చిన్న జోక్ చెప్తాను. నేను ఒక వెబ్సైట్లోనూ ఎక్కడో చూశాను నేను. ఇది ఒక భార్యాభర్త వచ్చి ఒక రియల్ ఎస్టేట్ వ్యక్తి దగ్గరకు వచ్చి ఇల్లు కొనడానికి అడుగుతారన్నమాట. అడుగున్నప్పుడు చెప్తుంటాడు, పలానా ఇది వస్తుంది, వంటిల్లు ఇక్కడ వస్తుంది, ఇది ఇక్కడ వస్తుంది, ఇది ఇక్కడ వస్తుంది అని చెప్పి వాస్తు ప్రకారం ఏం చెప్తుంటాడు. అప్పుడు భార్య అంటుంది, లేదండి మాకు అసలు వంటిల్లు అవసరం లేదు, మేమంతా బయటే కొనుక్కుంటాం అంటున్నాను. అంటే ఆఖరికి కిచెన్ కూడా అక్కర్లేదు మాకు అన్న పొజిషన్కి వచ్చేసారు. మొత్తం బయట తీసుకుంటాం, మాకు కిచెన్ ఎందుకు అనవసరంగా దానికి స్పేస్ వేస్ట్ అన్నట్టు వచ్చింది. అది సేమ్ అది అద్దం పడుతుందని చెప్పి నేను అనుకున్నా ఇది అవుతుందని. ఇప్పుడు ఇది రాసిన ఐటెంలో కూడా అదే అద్దం పడుతుంది. మహిళలు చేయకపోవడం వల్ల, బయట నుంచి తెచ్చుకోవడం మనకి అలవాటు పడటం వల్ల, అంటే అందరూ కాదండి, 90% ఎక్కువ మందే చేసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే 70-80 మంది అయితే చేసుకుంటున్నారు. కానీ 20-30% మంది అయితే మాత్రం బయట ఆధారపడుతున్నారు. దాంతో బయట ఫుడ్ కూడా ఈ కూరలలో వాటిలలో మసాలాలు, కారాలు బాగా దంచి కొడుతున్నారండి. మరి తెలంగాణ అంటే మసాలాలు తింటారనుకుంటారు ఏమో. హైదరాబాద్లో అయితే నేను చూసా చాలా చోట్ల. అట్లా ఎందుకు అనుకుంటారు మరి? ఆంధ్ర వాళ్ళ కోటలో ఒక ప్రముఖ హోటల్, కాకినాడ చెందిన ఒక ప్రముఖ హోటల్లో మేము మలకపేటలో ఉన్నప్పుడు తెప్పించుకుంటే, అప్పుడు ఫుడ్ ఏదో ప్రముఖ హోటల్ కదా, అది పేరుంది కదా అని చెప్పి తెప్పించుకుంటే అందులో కూడా కారం అండి, విపరీతమైన కారం, మంట పుట్టింది, కడుపులో మంట వచ్చేసింది. అప్పటి నుంచి బయట ఫుడ్ చాలా వరకు తగ్గించేసాం మేము. ఎందుకు ఇట్లా అంటే అలా తినటం వల్ల, దానివల్ల మనకి లోపలంతా మొత్తం ఇదవుతున్నాయి. ప్లస్ మొన్న మేము ఇదే ప్రజాప్రెస్లో ఒక ఐటెం కూడా ఇచ్చాము. మనకి సికింద్రాబాద్లో మార్కెట్లలో బయటపడేసినటువంటి ఒక కూరగాయలని ఏరుకొని వచ్చి వాటినే కూరగాయలు తరిగేసేసి హోటల్స్ వాళ్ళు కానీ, ఈ ఫుడ్ ఇవి ఉంటాయి కదా మన వీటిలలో వాటిలలో కానీ అవన్నీ అమ్ముతున్నారని చెప్పేసి, బేకరీలు వాటిలలో అమ్ముతున్నారని చెప్పేసి మేము ఒక ఐటెం ఇచ్చాము ఇదే ప్రజాప్రెస్లో. అలాంటిది కర్రీ పాయింట్లో ఆ ఫుడ్ ఏం వాడుతున్నారు ఏమీ లేదు, ఆ నాణ్యమైన ఇదే దొరకట్లేదు మనకి. ఇదేంటి మన అల్లం వెల్లుల్లి పేస్ట్లు కూడా రసాయనాలతో తయారు చేసి పడేస్తున్నారు. అవన్నీ తీసుకొచ్చి దీంట్లో వండుతున్నారు. లోపల ఈ మధ్యకాలంలో మనకి జిహెచ్ఎంసీ ఫుడ్ ఇన్స్పెక్టర్లు దాడులు చేసినప్పుడు పెద్ద ప్రముఖ హోటళ్ళల్లో కూడా ఎక్కడ చూసినా కూడా కిచెన్లు దారుణంగా ఉంటున్నాయి. అలా ఎక్స్పైరీ డేట్ అయినవి వాడుతున్నారు. ఆఖరికి అన్నీ పన్నీర్ మసాలాలు కానీ, పన్నీర్లు కానీ ఇట్లాంటివన్నీ వాడుతున్నారు. ఇది
కరెక్ట్ కాదు, బయట తినటం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఐటెంని అయితే సండే కాబట్టి మీ అందరూ కూడా చూస్తారన్న ఉద్దేశంతో ప్రజాప్రశ్న నుంచి కవర్ అయింది ఈ ఐటము. తల్లి నిర్లక్ష్యం చేస్తే మాత్రము తండ్రికి కూడా బాధ్యత ఉందండి. పిల్లలకి, భార్యకే కాదు భర్తకు కూడా బాధ్యత ఉంటుంది. భార్య దాంట్లో సహాయం చేయడానికి భర్త కూడా ఉంటుంది. వంట అమ్మకం చేయలేకపోతే మీరు కూడా సహాయం చేయండి అలా. కానీ అన్నీ మొత్తం ఇలా టిఫిన్లు కానీ ఫుడ్లు కానీ ఇవన్నీ కొనటం వల్ల అవన్నీ కూడా బాగా ఇదైపోయి ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం పడుతుంది. పిల్లల్లో ఒబిసిటీ కానీ, జీర్ణ సమస్యలు, గ్యాస్ అయితే గ్యారంటీకి వస్తుంది. గ్యాస్, ఎసిడిటీ సమస్యలు అయితే చిన్నప్పటి నుంచే తయారవుతున్నాయి. ఎందుకంటే బయట నేను చెప్పా కదా, వెరీ మసాలాలు ఎక్కువ కుమ్మేసి కారం బాగా వస్తుంది. దీర్ఘకాలంలో క్యాన్సర్ లాంటి ప్రాణాంతకు వాళ్ళు ఏదేది వాడుతున్నారో ఆయిల్స్ కూడా తెలియదు. పిచ్చి ఆయిల్స్ వాడటం వల్ల వీటి వల్ల క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మహిళలకు చాలా మేల్కొల్పు అవసరం అని చెప్పేసి మంచి ఐటమ్ అయితే తయారు చేశారు, ఇచ్చారు. ఇంట్లో తయారైనటువంటి ఆహారం అయితే పోషక విలువలు ఉంటాయి. స్వచ్ఛమైన వంట వస్తువులు వాడటం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది. హైజీన్ కంట్రోల్ అనేది మన చేతిలో ఉంటుంది. కుటుంబ బంధాలు కూడా బలపడతాయి అని చెప్పి మంచి ఐటమ్ ఇచ్చారు. కాబట్టి మహిళలు ఎవరైనా నేర్చుకోకపోతే బోల్డని యూట్యూబ్, అంటే అందరిని అంటలేదు, యూట్యూబ్ ఛానల్స్లో బోల్డని ఉన్నాయి, వాటిల్లో కూడా చూసి నేర్చుకోవచ్చు అనేది బాగుంది, మంచి ఐటమ్ అది. ఇంకా పారిశుధ్య లోపం, అంటువ్యాధుల విజృంభణ అని ప్రజాప్రశ్నలో 8వ పేజీలో ఇచ్చినటువంటి ఐటమ్, ఎక్స్క్లూజ్ ఐటమ్ ఇది కూడా. చెత్తని తొలగించడంలో అధికారుల నిర్లక్ష్యము, అంటు రోగాలతో పడగేసిన రాష్ట్రము, అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ వ్యవస్థ, సీజనల్ జ్వరాలతో మంచాన పడుతున్న ప్రజలు, నామమాత్రపు చర్యలతో దోమల విజృంభణ మీద చర్యలేవి, ఇంటింటా జ్వరబాధిత పీడితులే అని ఒక మంచి ఐటెంని కవర్ చేశారు. ఇది పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు బయటికి మంత్రులు గొప్పలు చెప్పుకుంటున్నా, ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా కూడా దారుణమైనటువంటి హైదరాబాద్లో అయితే దారుణంగా ఉన్నది పరిస్థితి. ఎక్కడ చూసినా కానీ మురికి నీళ్లు పొంగి పొరులుతున్నాయి. ప్లస్ పడేసిన ప్యాకెట్లు కానీ అవి కానీ తీసుకొచ్చి చెత్త చెదారం అంతా తీసుకొచ్చి రోడ్ల మీద పడేస్తున్నారు. అవంతా ఉన్నాయి. ఈ మధ్య కేటీఆర్ కూడా దీని మీద ట్వీట్ చేసినట్టున్నారు, దాని ఫోటోలు పెట్టి. పారిశుధ్యం అయితే దారుణంగా ఉంది. ఇదివరకు ఏదో మనకేదో స్వచ్ఛ అవార్డులు కూడా వచ్చేవి ఒకప్పుడు, స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ అవార్డులు ఏవో వచ్చేవి. ఇప్పుడు అవి ఎక్కడా కూడా ఏం కనపడట్లేదు. డ్రైనేజీలు పూడికలు తీయటం ఆగిపోయింది. ఎండాకాలంలోనే పూడికలు తీస్తారు. అసలు ఆ ఎండాకాలంలో పూడికలు లేదు, ఏమీ లేదు. హైడ్రా వచ్చింది, మరి ఏం చేస్తున్నారు మరి వాళ్ళకంటే ఎంక్రోచ్మెంట్స్ తీసేయాలి కదా. వాళ్ళ ఎంక్రోచ్మెంట్ తీస్తే వీళ్ళు పూడికలు చేస్తారు. అది జరగలేదు, ఇది జరగలేదు. అంటే ఒక పాలనా వ్యవస్థని కరెక్ట్గా వేలో నడవలేదేమో అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే విద్యాశాఖ పరిస్థితి అట్లనే ఉంది, ఈ మున్సిపాలిటీ అదే పరిస్థితి ఉంది. ఇవన్నీ సీఎం దగ్గర ఉండటం వల్ల, సీఎం బిజీగా ఉండటం వల్ల ఆయనకు ఒక్కడికే ఇదొక్కటే చూసుకోలేడు కదా, ఆయన బోల్డ్ అని పనులు ఉంటాయి కదా, దాంతో ఏమైనా పడకేసినాయా అనే డౌట్ కూడా వస్తుంది. ఇట్లా ఇప్పుడు ప్రస్తుతం అయితే రోగాల బారిన పడుతున్నారు, జనం అయితే బాగా రోగాల బారిన పడుతున్నారు. అందుకనే పారిశుధ్య లోపము, అంటువ్యాధుల విజృంభణ అని ఒక మంచి ఐటమ్ ఇచ్చారు. నాట్ ఓన్లీ హైదరాబాద్, రాష్ట్రం మొత్తం, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఇట్లాంటి పరిస్థితి ఉంది. ఇది మరి ఏం జరుగుతుందనేది చూడాలి. మరి కనీసం ఇప్పటికైనా దోమలు విజృంభించి ఇది చేస్తున్నారు, కనీసం వాటికి కొట్టడం కానీ ఏమీ లేదు. ఇదివరకు ఏదో డీడీటీఓ మలాథీనో ఏదో కొట్టేవాళ్ళు, అదంతా మరి కొడుతున్నారో లేదో కూడా తెలియదు. ఇప్పుడైతే కొడుతున్నట్టు బిల్లులు మాత్రం ఉంటాయి. జిహెచ్ఎంసీలో మాత్రం వేల కోట్లు బిల్లులు అయితే తీసుకుంటున్నట్లు ఆరోపణలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ గవర్నమెంట్ దీని మీద అయితే కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను నేనైతే. ఇది ప్రజాప్రశ్నకు సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ అనాలిసిస్. మీరు మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. ఇలాంటి మంచి వీడియోలు మీకు అందిస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ.